హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మంస అవర్ ఛానల్. అదేవిధంగా మన కొత్తగా చూసే వారికి లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మనకు మన ప్రతి ఒక్కరు తప్పకుండా మీరు ఛానల్ వచ్చేసి మనకు లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి మనస్ఫూర్తి కోరుతున్నా. అదేవిధంగా మనకు పార్ట్ 2 లో సంబంధించిన హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ శాఖ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే లాస్ట్ 2 వీడియోస్ చెప్పినాం. అదేవిధంగా మెయిన్ వచ్చేసి ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ శాఖ మెయిన్ కరెంట్ అఫైర్స్ అంటే శక్తి యాప్. ఏమా శక్తి యాప్. ఈ యొక్క శక్తి యాప్ ఏంటంటే మహిళల పైన మహిళల కోసమా ఈ యొక్క యాప్ ను లాంచ్ చేశారు. ఎప్పుడంటే మార్చి 8 2025 వచ్చేసి ప్రపంచ మహిళా దినోత్సవం రోజు ఈ యొక్క యాప్ ను లాంచ్ చేస్తామా. ఏ యాప్ అంటే శక్తి యాప్. ఈ యొక్క శక్తి యాప్ వచ్చేసి మహిళా సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ శాఖ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని లాంచ్ చేశారు. ఏ కార్యక్రమం అంటే శక్తి యాప్. అదేవిధంగా మహిళల కోసం వాళ్ళ యొక్క లైంగిక వేధింపులు కానీ, అదేవిధంగా చిన్నాల రక్షణ కోసం కానీ ఈ యాప్ లాంచ్ చేసిమా. ఏ యాప్ అంటే శక్తి యాప్. ఒకప్పుడు వచ్చేసిమా ఈ యాప్ పేరు అంటే దిశ యాప్ అనేది. ఏ యాప్? దిశ యాప్. ఈ దిశ యాప్ ను పేరు మార్చారు. ఏం పేరు? శక్తి యాప్. మహిళల కోసమా ఈ యొక్క యాప్ ను లాంచ్ చేసినమాట. ఎవరంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఏపీ పోలీస్ వాళ్ళు వచ్చేసి ఈ యొక్క శక్తి యాప్ ను అంటే ఈ యొక్క శక్తి యాప్ ను లాంచ్ చేయడం జరిగింది సార్. మనకి ఎగ్జామ్ లో అడుగుతారన్నమాట ఈ యొక్క శక్తి యాప్. అదేవిధంగా మార్చి 8 మహిళా దినోత్సవం రోజు, వరల్డ్ ఉమెన్స్ డే రోజు ఈ యొక్క యాప్ ను లాంచ్ చేశారు. ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ లోని నారా చంద్రబాబు నాయుడు లాంచ్ చేస్తారు. ఎక్కడంటే మంగళగిరిలో ఈ యొక్క కార్యక్రమం లాంచ్ చేసినమాట ఈ యొక్క శక్తి యాప్. అదేవిధంగా ఈ యొక్క శక్తి యాప్ దేనికి సంబంధించిందమ్మా, ఇది కేవలం వచ్చేసిమా ఏదైనా ఒక ఏరియాలో వచ్చేసిమా ఏదైనా మహిళల పైన లైంగిక కానీ ఒక టచ్ చేసి అంటే యాప్ ద్వారా ఏదైనా ఒక టచ్ చేసి 10 సెకండ్ల లోపల ఆ సర్కిల్ లో మొత్తం వచ్చేసి ఎక్కడ ఉన్నది ఏం కదా పోలీస్ స్టేషన్ కు ఈ యొక్క సమాచారం పంపిస్తామట. ఏ యాప్ అంటే శక్తి యాప్. రేపు ఎగ్జామ్ అవుతాడు. ఏది? మహిళలకు సంబంధించింది. మహిళలకు చిన్నాల యొక్క భద్రత కోసం అంటే మహిళలు ఒకటి వచ్చేసిమా మహిళలు మరి వచ్చేసి చిన్నారుల భద్రత కోసం ఈ యాప్ ను లాంచ్ చేసినట్టే శక్తి యాప్ ను లాంచ్ చేసినమాట. ఇది మనకి ఇంపార్టెంట్ సార్. ఈ యొక్క శక్తి యాప్ వచ్చేసిమా అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మరి పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క యాప్ ను అమలుకి రావడం అనమాట. ఈ యాప్ వచ్చేసి దాదాపు ఇప్పటి వరకు వచ్చేసి మన 5 లక్షల మంది యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నమాట. ఇప్పటి వరకు 5 lakhs మంది ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నమాట. వచ్చే ఒక మంత్ కల్లా 2 months కల్లా అక్టోబర్ కల్లా ఈ యాప్ వచ్చేసి దాదాపు 1 కోటి పైన లక్ష్యం పెట్టిందన్నమాట. ఈ యాప్ శక్తి యాప్. మళ్ళీ శక్తి యాప్ అనేది దేనికి సంబంధించి మహిళల యొక్క భద్రత కోసం, చిన్నాల భద్రత కోసమా అదేవిధంగా ఈ యొక్క యాప్ ను డెవలప్ చేసినమాట. అదేవిధంగా ఈ యాప్ వచ్చేసిమా ఓవరాల్ గా గుర్తుపెట్టుకోండి సార్, వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ యాప్ వచ్చేసిమా అంటే ఎవరు పాటించంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు లాంచ్ చేశారు. అది గుర్తుపెట్టుకోమా. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో కార్యక్రమం అంటే వెరీ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే స్వచ్ఛ ఆంధ్ర. ఏదండి? స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్. ఏది? స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసిమా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అంటే ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఈ కార్యక్రమాన్ని ఎవరు లాంచ్ చేసింటే ఆంధ్రప్రదేశ్ యొక్క సీఎం నారా చంద్రబాబు లాంచ్ చేశారు. ఎప్పుడంటే ఈ కార్యక్రమం వచ్చేసిమా ఫిబ్రవరి 15 తేదీన వచ్చేసిమా అంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కందుకూరులోని కందుకూరులోని ఈ యొక్క కార్యక్రమాన్ని లాంచ్ చేసిమా. కందుకూరులోని ఈ యొక్క కార్యక్రమం లాంచ్ చేశారు. ఏ కార్యక్రమం అంటే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్. మళ్ళీ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ వచ్చేసి ఎప్పుడంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వచ్చేసిమా ఎప్పుడంటే ఫిబ్రవరి 15 లాంచ్ చేశారు. ఎక్కడంటే నెల్లూరు జిల్లాలోని కందుకూరులోని ఈ యొక్క గ్రామంలోని దీన్ని లాంచ్ చేసిమా. ఏ కార్యక్రమం అంటే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ అంటే ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి నెల వచ్చేసిమా 3వ శనివారం రోజు ఈ కార్యక్రమం లాంచ్ చేశారు. ఏ కార్యక్రమం? స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్. ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం అంటే ప్రతి నెల 3వ శనివారం రోజు మాత్రం ఈ కార్యక్రమం లాంచ్ చేశారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోని పట్టణాలలో కానీ, నగరాల్లో కానీ, నెక్స్ట్ మండలంలో కానీ, ప్రభుత్వ హాస్పిటల్ కానీ, అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ప్రభుత్వ హాస్పిటల్ కానీ, స్కూల్ కానీ, కాలేజీలు కానీ అంటలమ్మ ఈ కార్యక్రమం వచ్చేసి పరిశుభ్రంగా ఉంచాలి. ఇది పరిశుభ్రంగా ఉంచాలి. మెయిన్ లక్ష్యం అంటే ఆగస్టు 10 కల్లా. ఏదండి? ఆగస్టు 10 కల్లా 2025 కల్లా ప్రతి మండలంతో పాటు నగరాల కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమం స్వచ్ఛ భారత్ క్లీనింగ్ ఉండాలమ్మా. అదేవిధంగా మెయిన్ వచ్చేసిమా అక్టోబర్ 2 కల్లా వచ్చేసి
పట్టణాల్లో ఎక్కడ కూడా చెత్త ఉండదు. ఒకవేళ చెత్త ఉంటే వాళ్ళ మీద కలెక్టర్ మీద చర్యలు తీసుకునే అధికారం వచ్చేసి ఎవరికి ఉందంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇది మెయిన్ కార్యక్రమం. ఏ కార్యక్రమం? స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్. రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇది మెయిన్ కార్యక్రమం. ఏ కార్యక్రమం? స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్. ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్రమా స్వచ్ఛ దివాస్ చాలా ఇంపార్టెంట్. అదే విధంగా మెయిన్ వచ్చేసిమా ఈ కార్యక్రమం వచ్చేసిమా వెరీ ఇంపార్టెంట్. ప్రతి నెల 3వ శనివారం రోజు ఈ కార్యక్రమం ఉంటుంది. అదే విధంగా ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో వచ్చేసిమా రాష్ట్రంలో 29% పచ్చదనం ఉంది. 29% పచ్చదనం ఉంది. అదే విధంగా 2025 కల్లా ఈ సంవత్సరం కల్లా 50% పెంచాలని లక్ష్యం పెడుతుంది. ఇది పచ్చదనం అన్నమాట. ఇది పచ్చదనం. మెయిన్ వచ్చేసిమా ఈ కార్యక్రమం వచ్చేసి ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో అంతలో క్లీన్ ఉండాలి సార్. ఇప్పుడు గుర్తుంది ఒకప్పుడు పట్టణ ప్రాంతం గ్రామీణ ప్రాంతాల్లో మనకు చెత్తబండి వచ్చేవాడు కాదు. చెత్తబండి ఇప్పుడు పల్లెటూరులో కూడా చెత్తబండి వస్తుంది. మీరు కావాలని చూసుకోండి. చెత్తబండి కూడా కార్యక్రమంలో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు కూడా వారానికి 3 రోజులు ఖచ్చితంగా వస్తాడు. వస్తానమాట. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసిమా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్మా ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఫిబ్రవరి 10 లాంచ్ చేశారు. అదే రాష్ట్రంలో 29% పచ్చదనం ఉంది. అదేవిధంగా 2025 కల్లా దీన్ని ఎంత పెంచాలంటే 50% పెంచాలని లక్ష్యం ఉంటుంది. ఈ కార్యక్రమం మెయిన్ లక్ష్యమ్మా. అయితే మెయిన్ వచ్చేసిమా గుర్తంటే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాసు. రేపు ఎగ్జామ్ లో ఏమంటే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్మా ఈ కార్యక్రమం ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు. ఎప్పుడు చెప్పుకుంటారు. ఫస్ట్ ఆప్షన్ ప్రతి నెల ఫస్ట్ వారమా శనివారమా సెకండ్ వారమా థర్డ్ వారమా ఫోర్త్ వారమా? ఆన్సర్ థర్డ్ వారం. అంటే థర్డ్ వారం కార్యక్రమం లాంచారు. ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతంలో నెక్స్ట్ మండలంలో జిల్లాల అంతల్లో క్లీనింగ్ ఉండాలమా. అది గుర్తుపెట్టుకో సార్. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసిమా ఏంటంటే వికలాంగులకు రిజర్వేషన్ వచ్చేసిమా 2% నుంచి 3% కు పెంచారన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టు సార్. ప్రభుత్వమా ఉద్యోగాల్లోని రిజర్వేషన్ కానీ ప్రభుత్వ జాబులో కానీ వికలాంగులకు వచ్చేసిమా 2 నుంచి 3% పెంచడం జరిగిందమ్మా. అది గుర్తుపెట్టుకోవాలి సార్. మనకి ఎగ్జామ్ లో అడుగుతారన్నమాట. ఏముంది ఏం కథ అది గుర్తుపెట్టుకోవాలి సార్. స్వచ్ఛాంధ్రమా ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రభుత్వ వికలాంగులకు 2% నుంచి 3% పెంచడం జరిగింది సార్. అదేవిధంగా 2% నుంచి 3%. అదేవిధంగా విశాఖపట్నంలో వచ్చేసిమా విశాఖపట్నంలోని వికలాంగుల జాతీయ క్రీడను కూడా లాంచ్ చేశారు. ఎన్ని కోట్లతో అంటే 200 కోట్లతో లాంచ్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమా వికలాంగులకు 2 నుంచి 3% పెంచిందన్నమాట. ఆ త్వరలో వచ్చేసి 3 నుంచి 4% కూడా పెంచే అధికారం ఉంటుందన్నమాట ప్రభుత్వానికి. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసిమా విశాఖపట్నంలో జాతీయ క్రీడను వికలాంగులకు జాతీయ క్రీడను కూడా లాంచ్ చేశారు. దీనికోసమ్మా ఏంటంటే 200 కోట్లు గవర్నమెంట్ కేటాయించిందమ్మా. అది గుర్తుపెట్టు సార్. 200 కోట్లు కేటాయించింది. అది రీసెంట్ గా మనకి ఎగ్జామ్ తుంమాట. నెక్స్ట్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అంటే 2025 వచ్చేసిమా ప్రిబ్బోర్డ్ 17 నుంచి ప్రిబ్బోర్డ్ 19 వరకు వచ్చేసిందంటే తిరుపతిలో వచ్చేసిందంటే అంతర్జాతీయ ఆలయ సదస్సు. ఏ సదస్సుమా? ఆలయ సదస్సు ప్రదర్శన ఎక్కడ జరిగిందంటే తిరుపతి మాట. ఎక్కడ? తిరుపతి. వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టారు మన గుర్తుకొచ్చుమా అంతర్జాతీయ ఆలయ ప్రదర్శన సదస్సు ఎక్కడంటే తిరుపతి అనమాట. ఏంటంటే 2025 ప్రిబ్బోర్డ్ 10 నుంచి 19 వరకు ఈ కార్యక్రమం అనమాట. మళ్ళీ చెప్తాను సార్. ఇది 2025 ప్రిబ్బోర్డ్ 10 నుంచి ప్రిబ్బోర్డ్ 19 వరకు తిరుపతిలోని అంతర్జాతీయ ఆలయ సదస్సును జరిగిందన్నమాట. ఈ సదస్సులో వచ్చేసిమా ముఖ్య అతిథిగా వచ్చేసిమా ఎవరు పాల్గొన్నట్టే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా మహారాష్ట్ర సీఎం వచ్చేసినట్టే దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నమాట. అదేవిధంగా గోవా సీఎం కూడా ఈ యొక్క సమావేశానికి పాల్గొన్నమాట ముఖ్య గెస్ట్ గా. మళ్ళీ సార్ అంతర్జాతీయ ఆలయ సదస్సు ఎక్కడంటే తిరుపతిలో జరిగిందన్నమాట. ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో. దీనికి ఎవరు గెస్ట్ గా అంటే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాల్గొంచారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం వచ్చేసి ఈ యొక్క పాల్గొన్నమాట. అదేవిధంగా ముఖ్య అతిథిగా చాలా మంది ఈ యొక్క సమావేశానికి పాల్గొన్నమాట. మొత్తం వచ్చేసిమా ఈ యొక్క టీడీ చైర్మన్స్ దాదాపు 58 దేశాలకు చెందిన హిందూ మరియు సిక్కు యొక్క బౌద్ధులు జైనులు కూడా పాల్గొన్నమాట. 58 దేశాలకు చెందిన పర్సన్స్ అంటే
సిక్కులు, అదేవిధంగా బౌద్ధులు, అదేవిధంగా జైనులు కూడా ఈ యొక్క సమావేశానికి పాల్గొనడం జరిగింది సార్. రేపు ఎగ్జామ్ లో ఏమంటే రేపు ఎగ్జామ్ అమ్మా తిరుపతిలోని అంతర్జాతీయ ఆలయ సదస్సు ఎక్కడంటే తిరుపతిలో జరిగింది సార్. వెరీ ఇంపార్టెంట్ మా. అదేవిధంగా ఇక్కడ కూడా అంటే విశాఖపట్నంలో వికలాంగుల యొక్క జాతీయ క్రీడా కేంద్రాన్ని కూడా లాంచ్ చేశారనమాట. ఎక్కడంటే విశాఖపట్నంలో 200 కోట్లతో దీన్ని లాంచ్ చేసినమాట కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ రెండు మనకు ఎగ్జామ్ లో తొలగించారు, ఈ నిబంధనలు తొలగించారు. ఇప్పుడు ఎంతమంది పిల్లలున్నా ఎలక్షన్ పోటీ చేయొచ్చు. ఏదంతా సర్పంచ్ మరి మున్సిపాలిటీలో కార్పొరేట్ గా పోటీ చేయొచ్చు. ఈ నిబంధన ఏ ప్రభుత్వం నిబంధించిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క నిబంధనను తొలగించినమాట. అయితే ఎప్పటి నుంచి ఈ యొక్క నిబంధన అమలు అవుతుందంటే 2025 వచ్చేసి మా ఫిబ్రవరి మంత్ లో వచ్చేసి దీని రాష్ట్ర గవర్నర్ వచ్చేసి మా గెజిటెడ్ రూపంలో గెజిటెడ్ రూపంలో సైన్ చేశారు. గెజిటెడ్ రూపంలో సైన్ చేసిన వెరీ ఇంపార్టెంట్ మా. అయితే ఒకప్పుడు వచ్చేసి మా పట్టణ సంస్థలో స్థానిక సంస్థలో ఇటీవల కూడా కర్ణాటక ప్రభుత్వం కూడా 2 పిల్లల కంటే దాన్ని నిబంధించారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా నిబంధించారు అన్నమాట. అంటే 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే ఎలక్షన్ పోటీ చేసని ఇది మనకి ఎగ్జామ్ అవుతుందన్నమాట. సర్పంచ్ గా పోటీ చేసే వ్యక్తి మా కనీస వయసు ఎంత అంటే 21 ఇయర్స్ ఉండాలి. కనీసం ఎంత 21 ఇయర్స్ ఉండాలి. అదేవిధంగా మున్సిపాలిటీ కూడా కార్పొరేట్ పనిచేయాలంటే ఎంత వయసు అంటే 21 ఇయర్స్ ఉండాలమ్మా. ఈ నిబంధన చాలా ఇంపార్టెంట్ మా. ఓటు వేయడానికి మాత్రం ఎంత వయసు అంటే 18 సంవత్సరం ఉండాలి. అదేవిధంగా దేశంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే మొట్టమొదటిగా సర్పంచ్ గా మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రమా ఏ రాష్ట్రం అంటే బీహారు 33%. అదేవిధంగా పేరెంట్ వచ్చేసి ఎన్ని రాష్ట్రాల్లో సర్పంచ్ పోజానికి స్థానిక సంస్థలు ఉంటే రిజర్వేషన్ మహిళలకు అంటే 50% రిజర్వేషన్ ఉంది. ఎన్ని రాష్ట్రాలు అంటే మొత్తం 20 రాష్ట్రాలు ఉంది. పేరెంట్ లాస్ట్ స్టేట్ అంటే వెస్ట్ బెంగాల్. ఇక్కడికి వచ్చిందంటే దేశంలో మొట్టమొదటిగా రిజర్వేషన్ ఇచ్చిన మొట్టమొదటి స్టేట్ మా బీహార్ 33%. పేరెంట్ ఎన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్ అంటే మా పేరెంట్ 50% పెంచారు. 33% నుంచి 50% పెంచారు. ఎంత 33% నుంచి మా 33% నుంచి 50% పెంచారు. ఎన్ని రాష్ట్రాలు అంటే 20 రాష్ట్రాల్లో ఉందమ్మా. ఇది మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మా. నెక్స్ట్ మా అదేవిధంగా ఆదరణ అనే స్కీమ్ మా చాలా ఫేమస్. ఆదరణ స్కీమ్ వచ్చేసి ఏంటంటే వెనకబడిన తరగతుల యొక్క కుల వృత్తులకు ప్రోత్సహించేందుకు మా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమం చేసినమాట. ఏ కార్యక్రమం అంటే ఆదరణ స్కీమ్ దేనికి సంబంధించి అంటే ఆదరణ స్కీమ్ ఏదంటే వెనకబడిన తరగతులకు కుల వృత్తిని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం లాంచ్ చేస్తున్నా. ఎప్పుడంటే ఫిబ్రవరి 14, 2025 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు లాంచ్ చేశారు. అయితే ఆదరణ అనేది వెనకబడిన తరగతులు అంటే వాళ్ళకి సంబంధించిన ఫుడ్ కానీ అదేవిధంగా ఆరోగ్య కానీ నెక్స్ట్ వాళ్ళు ఏ రంగంలో డెవలప్ చేయాలి, వాళ్ళకి కనీస పరిశ్రమలో అదే పెట్టుబడి కోసం ఏదైనా కొంచెం అమౌంట్ అయినా కేటాయించని ఈ యొక్క ఆదరణ పేరులో ఉంది. ఆదరణ అంటే వాళ్ళకి సంబంధించిన వస్తువులకు సంబంధించిన వాళ్ళకి పెట్టుబడి కోసం ఆదరణ చూపాలి, ఏదో ఒకటి దారి చూపాలని ఈ కార్యక్రమం ప్లాన్ చేసినమాట. నెక్స్ట్ మా అదేవిధంగా రాష్ట్రం యొక్క ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి మా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ మా విద్యా నైపుణ్యానికి పెంచేందుకు మన ఒక టెస్ట్ తో ఒప్పందం చేసుకుందన్నమాట. ఏ టెస్ట్ అంటే సిక్కినియా అనే దాంతో ఒప్పందం చేసుకున్నమాట. ఎందుకు ఈ ఒప్పందం అంటే ఏంటంటే రాష్ట్రంలోని మన ఆంధ్రప్రదేశ్లోని విద్యా సంస్థలను డెవలప్ చేయాలి. ఏ రంగంలో అంటే విద్యారంగంలో కానీ అదేవిధంగా ఆంగ్ల భాషలో కానీ వాళ్ళకు స్కిల్స్ నేర్పించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం అన్నమాట. ఏ కార్యక్రమం ఇదంటే విద్యా నైపుణ్యాన్ని పెంచేందుకు ఎవరితో ఒప్పందం చేసుకుంటే సింగినియా అనే సంస్థతో ఒప్పందం చేసుకుంటా. రాష్ట్రంలోని యొక్క విద్యారంగంలో వచ్చేసి ఆంగ్లంలో కానీ అదేవిధంగా కొన్ని భాషల్లో వచ్చేసి డెవలప్ చేసుకోవడానికి ఈ యొక్క భాషను లాంచ్ చేసినమాట. ఎప్పుడంటే మొత్తం తిరుపతి జిల్లాలోని 14 పాఠశాలలో ఉపాధ్యాయుల పనితీరు గురించి ఈ యొక్క ఒప్పందం చేస్తున్నమాట. అదేవిధంగా ఎప్పుడంటే ఫిబ్రవరి 18 ఉండవల్లి లాంచ్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క డీజీపీ వచ్చేసి ఎవరంటే ఆంధ్రప్రదేశ్ డీజీపీ అంటే హరీష్ కుమార్ గుప్తా. హరీష్ కుమార్ గుప్తా గారు ఎన్నికారు. హరీష్ గుప్తమ్మ ఈయన ఏంటంటే ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఈయన ఎప్పుడంటే 1992 ఐపీఎస్ అధికారిగా ఎన్నికయ్యాడనమాట. పోలీసు ప్రధాన కార్యక్రమం పనిచేస్తే ఫస్ట్ చూడండి హరీష్ కుమార్ గుప్తా. అయితే ఫస్ట్ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గా ఎన్నికయ్యాడనమాట. అయితే ఈయన ఫస్ట్ పేరు డీజీపీకి వచ్చేసి ఫస్ట్ తాతలుగా పనిచేశాడు. కానీ శాశ్వత ఎప్పటి నుంచి అంటే జనవరి 31, 2025 నుంచి ఈయన ఆంధ్రప్రదేశ్ కు డీజీపీ పదవికి అలంకరించారన్నమాట. అంటే హరీష్ కుమార్ గుప్తా గారు చాలా మంచి టాలెంట్స్ పర్సన్. ఇతను వచ్చేసి 1992 ఐపీఎస్ అధికారి. ఎప్పటి వరకు ఈయన పదవిలో ఉంటే 2027 మే 30 వరకు ఈయన రాష్ట్ర డీజీపీగా పదవిలో ఉంటున్నా. 2 సంవత్సరాల వరకు ఈయన పదవిలో ఉంటాడని రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించింది.